శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 21. దండిస్వాములు కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చుట. సాధకులకు స్థానశుద్ధి భావశుద్ధి ఆవశ్యము. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణునితో కలిసి మాంచాల గ్రామ దర్శనమునకు బయలుదేరితిని. దారి మధ్యములో శ్రీపాదుల వారి లీలలను గూర్చి ముచ్చటించుకుంటుమి. ఆధ్యాత్మ విద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుల నుండి తెలుసుకొంటిని. గురుచరణునితో, అయ్యా, వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చెదరని శ్రీపాదుల వారు అన్నారు కదా, ఆ మహాభాగ్యుడు ఎవరు? అతడు ఏ కాలంలో వచ్చువాడని నేను ప్రశ్నించితిని. అంతటా గురుచరణుడు ఇలా అనెను, అయ్యా శంకరభట్టు, అనేక శతాబ్దముల తర్వాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానం ఏర్పడునని వారే సెలవిచ్చారు. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పం. దివ్య సంకల్పం వలన కాక మహాతపస్సులు అరుదెంచ వీలవదు. దీర్ఘకాలం ధ్యానం, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానం వలన అచటనున్న వాయుమండలం పరిశుద్ధం కావింపబడును. విశ్వాంతరాలం నందలి దిశ దిశల నుండి భావతరంగములు ఎల్లప్పుడూ ప్రసరించుచుండునే ఉండును. పవిత్ర భావం కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావం కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశం నందలి వాయుమండలమందుండు భావతరంగములు ప్రబల శక్తి సంపన్నములైనప్పుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యంను స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశంనకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసింది లేదు. ఒకానొక ప్రదేశం నందు దుష్టములైన భావతరంగములున్న ఎడల దుష్ట పురుషుల మానసిక చైతన్యంను స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశంనకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశంలందు నివసింపవలెను. భావశుద్ధి కలిగిన వాడిగా ఉండవలెను. అటువంటి వారితోని సాంగత్యంను కలిగి ఉండవలెను. ద్రవ్యశుద్ధి గల వారి నుండి మాత్రమే ధనమును కాని అన్నమును కాని స్వీకరింపవలెను. వేదాంతములందు మహాపండితులమనుకొని వారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయిరి. కల్మషరహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతుల వారి వలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓడ్ర దేశమునందలి జగన్నాథపురి మహాక్షేత్రమునకు వ్యాపారం నిమిత్తం పోయి తిని. అచట నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించి తిని. నాతో పాటు 3-4 శ్రీపాద భక్తులుండిరి. వారికి తమ ఇష్టదేవతా రూపంలో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపములను తామేనని మౌనంగా బోధించిరి. దండిస్వామికి గర్వభంగము. అయితే మేము వెళ్ళిన రోజుననే దండిస్వామి ఒకరు తన 108 మంది శిష్యులతో అచటికి వచ్చెను. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభు, ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చినట్లు చేయవలసిందని మేము ప్రార్థించితిమి. ఆ వెంటనే దండిస్వామికి నోరు వచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తర్వాత వారు కుతర్కంతో, శ్రీపాదుడనేడివాడు ఎవరో క్షుద్రమాంత్రికుడు, అతని శిష్యులైన వీరు కూడా క్షుద్రమాంత్రికులే, తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయినట్లు చేసినను మా స్వాముల వారు మహాశక్తిమంతులు కనుక తిరిగి స్వస్థతను పొందిరి. మా మహాస్వాములు పీఠికాపురంనకు విచ్చేసి మీ శ్రీపాదుల బండారమును బయటపెట్టెదరు. శ్రీపాదుల వారిని మట్టి కరిపించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామ ప్రజలు మా స్వామి వారికి బ్రహ్మరథం పట్టెదరు అని మాతో వాదించిరి. మేము నిరుత్తరులమైతిమి. శ్రీపాదుల వారి లీలా విధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితులలో పడవేసి వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్త రక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించినదియును వారే, దానికి పరిష్కారంను చూపి ఆదుకొనువారును వారే. ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము. కొద్ది దినముల తర్వాత దండిస్వాముల వారు పీఠికాపురంనకు వచ్చారు.
నా భాగ్య విశేషమున అదే సమయంలో నేను కూడా మార్గమాధ్యమంలోని పీఠికాపురంనకు వచ్చి తిని శ్రీ బాపనారుల వారి యందును శ్రీ అప్పలరాజు శర్మ వారి యందునను శ్రీపాదుల వారి యందునను ద్వేషభావమును విషము జిమ్ము స్వభావమును కలిగిన వారు పీఠికాపురం నందు తక్కువేమీ కాదు. దండిస్వాముల వారు కుక్కుటేశ్వరాలయం నందిలి దేవీ దేవతలను దర్శించిరి. స్వయంభూదత్తుని కూడా దర్శించిరి. దండిస్వాములు ఇచ్చటనున్న స్వయంభూదత్తుని మహిమ అపారము. తన యొక్క అవతారమని చెప్పుకొను విర్రవీగు శ్రీపాదుని గర్వం అనుచుటకు స్వయంభూదత్తుడు నన్ను సాధనంగా చేసుకొనెను. ఈ రోజు నుండి పీఠికాపురంనకు మంచి రోజులు వచ్చాయి. మీరు నిశ్చింతంగా ఉండండి అని పలికెను. ఈ విధంగా పలికి విభూతి కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్పశక్తితో సృష్టించి తన ఆశ్రితులకు ఇచ్చారు. పీఠికాపుర బ్రహ్మణ్యం వేదమంత్ర ఘోషతో దండిస్వామి వారిని ఊరిలోనికి తీసుకొని వచ్చుటకు కుక్కుటేశ్వర స్వామి దేవాలయంనకు వెళ్ళారు. తాను స్వయంగా దత్తావతారమని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండిస్వామికి సాష్టాంగం మునర్పవలెను. బాపనారుల వారు స్వయంగా దండిస్వామి ఎదుట హాజరై క్షమాపణ చెప్పుకోవలెను. అప్పలరాజశర్మ గారు దండిస్వామి ఎదుట హాజరై తాను పరంపరాగతంగా అర్చించే కాలాగ్నిశమన దత్తుని విగ్రహమును దండిస్వామికి అప్పగించి స్వాముల వారు విధించు శిక్షకు పాత్రులు కావలెను అని ఊరంతయు చాటింపు వేయబడెను. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యంన ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైంది. ఎట్టి పరిస్థితులలోనూ దండిస్వామికి శ్రీపాదుల వారు కానీ అప్పలరాజశర్మ కానీ బాపనార్యుల కానీ అలవంచరాధనియు ఇటువంటి అకృత్యములకు మద్దతును ఇయ్యరాదని తీర్మానించిరి. నరసింహవర్మ గారి అధ్యక్షతన జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధంగానే తీర్మానించిరి. శ్రీపాదుల వారు తమ మాతామహ గృహమున ఔదుంబర వృక్షఛాయలో విశ్రమించిరి. దివ్య కాంతులను వెదజల్లు వారి మోమును పరికించి శ్రేష్ఠి గారు దుఃఖభారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మ గారును శ్రేష్ఠి గారును బాపనారుల వారును మౌనంగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చొని ఉండిరి. అప్పలరాజు శర్మ చేష్టలుడిగి వెర్రివాని వల్లే కూర్చుండెను. శ్రీకృష్ణ సదృశ్యులైన శ్రీపాదుల వారు నిద్ర మేల్కొంచి తనకు ఆకలిగా ఉందని పెరుగన్నం తినేదనని చెప్పారు. వారి అమ్మమ్మ రాజమాంబ వెండి గిన్నెలో పెరుగన్నంను కలిపి తీసుకొని వచ్చింది. శ్రీవారు ఎంతో ఆత్రంగా దానిని భుజించారు. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమన్నారు. అప్పలరాజశర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనెను. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయును శ్రేష్ఠిగారును మహానందంతో సుశ్రావ్యంగానున్న ఆ పవిత్ర వేద రుచులను ఆలకించుచుండిరి. అచ్చటనున్న వాతావరణమంతయు పవిత్ర ఋషి ఆశ్రమం వలె ఉండెను. కుక్కుటేశ్వరాలయం నందలి స్వయంభూదత్తని ముఖంపై పెరుగు అన్నపు ముద్దలు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భవమగుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహము ఇటువంటి లీల ప్రదర్శించుట వింతగా ఉండెను. దండిస్వామి తన శిష్యులతోనూ పీఠికాపురం నందలి తన నూతన శిష్యులతోనూ వేదఘోషతో అచట నుండి బయలుదేరెను. వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనిపించుచుండెను. చూపర్లకు మాత్రం వారు కాళ్లను కదుపుచు ముందుకు మాత్రం పోజాలక అచటే ఉన్నట్లు కనిపించుచుండెను. ఈ విధమైన విచిత్ర విన్యాసంతో ఎన్నియో గడియలు గతించుచుండెను. అందరూ ఈ వింతను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో దండిస్వామి వద్ద ఉన్న బ్రహ్మదండం రెండుగా ముక్కలయ్యెను. దండిస్వామికి వెన్ను రెండు ముక్కలైనట్లు తోచి నేల మీద చతికిలబడెను. పీఠికాపుర వాసులకు ఈ సంఘటన భయభ్రాంతులను కలిగించెను. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలవారనియు శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థములు జరగగలవనియు వారికి తోచెను. అయితే ఆ ప్రదేశం వదిలి ఇంటి పట్టునకు ఏ విధంగా చేరుటయో తెలియరాకుండెను. మోహము నశించుటతో మోక్షము. పీఠికాపురంలో అబ్బన్న అను అతడు ఒకడున్నారు. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచు జీవించుచుండేవిడివాడు. నాగస్వరంను ఊదుకొనుచు అతడు బాపనారుల ఇంటికి వచ్చెను. శ్రీపాదుల వారు వేదఘోషను ఆపు చేయమన్నారు. అబ్బన్నకు కడుపు నిండుగా అన్నం పెట్టబడెను. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి, ఓయి ఇచ్చటి నుండి నీ ముంత నిండుగా జలమును తీసుకొని కుక్కుటేశ్వర ఆలయంనకు పొమ్ము. దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాద్య వయవములతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురంన సంచరించుచుండగా అకారణ నింద చేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయంన ఉన్నారు. వారికి చిత్రగుప్తుల వారు మరణానంతరం పిశాచ జన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాప పరిహార ఉపాయం చేయుచున్నాను. భూమాత కూడా
ఆగ్రహించినది. నీవు అచటికి వెళ్ళి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసింది. శ్రీపాద దర్శనమునకు రాదల్చిన వారు తమ సమ్మతిని తెలియచేసిన వారిపై ఈ జలమును ప్రోక్షింపవలసింది. చాటింపు వేసిన మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్ళి అతని తోడ్కొని వాడి ముంతలోని పెరుగు అన్నంను మహాప్రసాదంగా వారందరికీ పంచవలసింది అన్నారు. అబ్బన్నయ్యను సుబ్బయ్యను అచటికి వెళ్ళి వారందరినీ బాపనారుల ఇంటికి తీసుకొని వచ్చారు. శ్రీపాదుల వారు ఉగ్రస్వరూపంన ఓయి దండి స్వామినని ఎంత గర్వించితివి, నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపంన ఉండగా గుర్తుపట్టలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అన్నట్లు నీకు తోడుగా శిష్యుగణం ఒకటి, పీఠికాపురంన ఏర్పడిన నూతన శిష్యగణం ఒకటి. నీవు నన్ను ఏం చేయగలవు? సమస్త సృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వం ఎంత, నీ సామర్థ్యం ఎంత? దైవ దూషణ చేయుట వలన నీకు నిన్ను ఆశ్రయించిన వారికి మహాపాపం చుట్టుకొనినది. మిమ్ముల్ని అందరినీ కొన్ని వందల సంవత్సరములు పిశాచ జన్మలో ఉండవలసిందిగా చిత్రగుప్తుల వారు నిర్ణయించారు. అవ్యాజ కరుణతో నేను దానిని రద్దుపరిచితిని. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడగండ్లు పడవలెనని తీర్మానించబడింది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించి తిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును. నా మాయయును నేనును అభిన్న స్వరూపులమై ఉండగా మోక్షమనున్నది ఏమో ఆలోచించము. మోహము క్షయమగుటయే మోక్షము. ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపంను అనుభవించవలెనని కోరిన ఎడల వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును. దివ్యానంద పారవశ్యంలో మాయకు అతీతంగా సుఖస్వరూపంగా ఉండవలెనని కోరిన అలాగే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు సగుణ సాకారమునకు మోక్షమునకు బంధనమునకు వ్యత్యాసం ఏమి ఉండును? ప్రతి క్షణమునను అసంఖ్యాకములైన నూతన లోకములు సృష్టి స్థితి లయముల నొందుచుందును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు గాని ఉన్నత ఆనంద భూమికలకు గాని పరిమితి కానీ హద్దులు కానీ లేవు. మరణానంతరం నా వద్ద రాగోరు వారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో ఏ ఏ లోకములకు తిరిగి పంపబడవలెనో నా సంకల్పము నిర్ణయించును. కపట నాటక సూత్రధారినైన నేను ప్రస్తుతం నరాకారంగా మీ ముందు ఉన్నాను. మీరు నన్ను చూస్తున్నారు. ఈ ఆకారం లేని స్థితిలో కూడా నేను మిమ్మల్ని సదా చూస్తూనే ఉండునని తెలియచేయుటకు మాత్రమే నరాకారంలో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చింది. మహాయోగుల యొక్క యోగ శక్తులన్నీయును లోక కళ్యాణం కొరకే వినియోగింపబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలో ఉన్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము. నేను ధర్మ మార్గమును కర్మ మార్గమును యోగ మార్గమును భక్తి మార్గమును జ్ఞాన మార్గమును బోధించుటకే అవతరించున్నది. నేను సర్వ సత్యములకును మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వ కారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పంలో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిదే ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు, సృష్టి ఉన్నది. అంతకంటే సత్యమును ఏ విధంగా తెలుపమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడవై తపమాచరింపుము. శిష్య జంచూటమునికు వలదు. నీవు మోక్షమును పొందకపోయినను ఉద్ధరింపబడకపోయినను సృష్టికి గాని నాకు కానీ కలిగేటి నష్టం ఏమీ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యథావిధిగా నిర్వర్తింపబడుచునే ఉండును. ఇది అసలు ఉన్న విషయము. పీఠికాపురమున నూతనంగా ఏర్పడిన శిష్యగణము నీకు తోడుగా కదిలివచ్చుట ఒంటెల వివాహంనకు గాడిదల సంగీత కచేరి వల్లే ఉన్నది. ఒంటెల అందమును గాడిదలు పొగడుచుండగా గాడిదల సంగీత మాధుర్యములను ఒంటెలు పొగుడుచున్నవి. పరస్పరం ఈ విధంగా ప్రశంసించుకొన్నను యథార్థం మాత్రం వేరుగా ఉంది అని హితబోధ చేశారు. అరుంధతి వశిష్ఠుల సంబంధం. అరుంధతి మాత చండాల వంశం నందు జన్మించినని వింటిని. అలాగైనా ఆమెను వశిష్ఠ మహర్షి ఎలా పెళ్ళాడాడు? నేను గురుచరణుని అడిగి తిని. అప్పుడు గురుచరణుడు పూర్వం వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాల అను ఒక చండాల కన్యక వశిష్ఠునకు తాను చేయుటకర్హమైనట్టి ఉపచారములను చేసెను.
సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదైనా కోరుకొరమనగా ఆమె వశిష్ఠుల వారినే భర్తగా కోరుకొనెను. నేను బ్రాహ్మణుడను, నీవు చండాల జాతి స్త్రీవి. మన ఇద్దరికి భార్యాభర్తల సంబంధం ఎలా యోగ్యమైనది అగును అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరమును కోరుకొమ్మంటివి కోరితిని. వరమిచ్చినా ఇమ్ము, లేని ఎడల నేను మరలిపోవుటకు అనుజ్ఞ ఇమ్ము అని ఆమె అనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి, అలా అయినచో నీ దేహమును నా ఇష్టానుసారము చేసుకొనుట నీకు సమ్మతమేనా అని ఆమెను అడిగెను. ఆమె సరే అనెను. ఆ మహర్షి ఆమెను భస్మంగా చేసి తిరిగి బ్రతికించెను. ఇలా 7 పర్యాయములు చేసెను. 7వ జన్మలో చండాల జాతి దోషమంతయును హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలయ్యెను. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో ఇసుమంత పనిని కూడా వద్దని అడ్డుపెట్టలేదు కనుక ఆమె అరుంధతి అను పేరుతో ప్రసిద్ధి పొందెను. ఈ విషయమును ప్రసంగవశమున వశిష్ఠ గోత్రోద్భవులైన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చారు. శూద్ర క్షేత్రం నందు బ్రాహ్మణుని వలన పుట్టిన వానికి 7వ జన్మలో ఉపనయనమును చేసి బ్రాహ్మణ జాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారి వారి గుణకర్మ విభాగములను అనుసరించి నడుచుకొనుట శ్రేయస్కారము. బ్రాహ్మణుడు తానాచరించేడి దుష్కర్మల వలన క్రమశః పతనం పొంది శూద్రుడు అవవచ్చును. శూద్రుడు సత్కర్మ ఆచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడు అవవచ్చును. అయితే దత్తప్రభువు నందు అచంచల విశ్వాసం నుంచి వారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారం శీఘ్రముగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులంలో జన్మించినను, ఏ పరిస్థితిలో ఉండినను సుఖమయ జీవితంనకు కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందునట్లు దత్తప్రభు అనుగ్రహించగలరు. జన్మజన్మల కర్మబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల అని వివరించెను. దత్తభక్తులకు శ్రీపాదుల వారి అభయం. మేము శ్రీపాదుల వారి మహిమా విశేషములను పరస్పరం తెలియచేసుకొనుచు మాంచాల గ్రామం చేరితిమి. మాంచాల గ్రామ దేవత మాకు దివ్య దర్శనమిచ్చి మమ్ము తరింపచేసి తన దివ్యహస్తములతో మా చేత ప్రసాదమును తినిపించి, పూర్వం ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకమున శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్నారు. శ్రీపాదుల వారి సంకల్పం అనూహ్యము. రాబోయే శతాబ్దములలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడిగా అవతరించుననియు, ఈ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియు శ్రీపాదుల వారే స్వయంగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యము తుంగభద్రా జలంను స్వీకరించువారు. మీకు శుభం కలుగును కాక అని చెప్పుచు ఆమె పూర్వరూపంలోనికి మారిపోయింది. మేము అచటి నుండి కదలబోవు సమయంలో కృష్ణదాసు అని మాలదాసరి ఒకడు వచ్చెను. మాంచాల గ్రామ దేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదం పెట్టి పుష్పమాలికను ఒక దానిని తన అనుగ్రహ సూచకంగా ఇచ్చి కురుంగడ్డకు ప్రయాణం కావాల్సిందని చెప్పెను. మేము ముగ్గురం కురుంగడ్డకు ప్రయాణమైతిమి. దత్తభక్తులందరిది ఒకే కులం. వారికి దత్తప్రభుల ప్రసాదం ఏ కులం వారు సమర్పించినను అది స్వీకరీయమైనది. మాతో పాటు కృష్ణదాసు చేరికతో నూతన ఉత్సాహములు కలిగెను. ప్రసంగవశమున కృష్ణదాసు యజ్ఞాది కర్మలలో ఇచ్చేటి దక్షిణలకు 16, 116, 1116 అనేది సంఖ్యాభేదములు ఎందుచున్నవో తెలిసిన ఎడల శ్రీపాదుల వారి సంఖ్య అయిన 2498 అను దానికి అర్థం బోధపడగలదు అని చెప్పెను. ఆత్మయందు జగత్తు ఎలా కలుగుచున్నదో అదేవిధంగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహ సమయమందు వరుడు అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించుచు, ఓ అగ్నిహోత్రుడా, నీవు నాకు ఈ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా 10 మంది పిల్లల వరకు కనుట ధర్మసమ్మతమే. ఆ తర్వాత తన భార్యను తల్లిగా భావింపవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశ రూపులకు 10 మంది కలిసిన పూర్ణాంక రూపుడగు తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు కావున దశాంశాల రూపుడు 16 దశాంశలను 10 సంఖ్యచే భాగించగా పూర్ణాంకం అనగా 1 అనునది శివ ప్రతీకంగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపం కలిగిన మూల ప్రకృతి స్వరూపుడు. ప్రకృతి అనున్నది పురుషునిలో అర్ధభాగమే కదా. అందుచేత 10లో సగం 5గుటచే మనకు శేషంగా వచ్చు 6నే 5చే భాగించగా విష్ణువు ప్రతీకంగా 1 పూర్ణాంకంగా వచ్చింది. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతాన రూపుడైన బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషంగా మిగిలిన 1ని 1చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకము ఫలముగా వచ్చెను. శేషం ఏమీయూ మిగిలలేదు. పూర్ణము అనగా
సున్నా అనునది నిర్గుణం కనుక అది రుద్రస్వరూపము సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా విద్యమానమగునది. మహాశూన్యం నందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపమనున్నది అనంతత్వ ధర్మంను కలిగి ఉన్నది. సృష్టి యొక్క స్థితి స్వభావం నందు అనంతత్వం అనివార్యము. శ్రీపాదులు షోడశ కళా ప్రపూర్ణులు. నాయనా శంకరభట్టు, ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శకలం శూన్యమే కదా అగుచుంది. అటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే కదా పరిమితమైన ఆకారం కలుగుతుంది. అందువలన శివకేశవులిరువురును అభిన్నులని ఎరుగము. దశాంశ భాగాహారం నందు 10చే భాగింపగా మిగిలిన 6 దశాంశాల నుండి 5 దశాంశాంకల మొత్తము విష్ణు ప్రతీకగా గ్రహింపబడింది. పంచభూతాత్మకమైన సృష్టి అంతయు విష్ణు స్వరూపంగా భావింపబడింది. దక్షయజ్ఞంను విధ్వంసం చేసిన వీరభద్రునితో మూల ప్రకృతి ఈశ్వరునకు భోగం నిమిత్తం పార్వతి రూపంగాను, రాక్షస యుద్ధ సమయంన దుర్గారూపంగాను, కోపావస్థలో కాళికాదేవి రూపంగాను, పురుష వేషమున నా వీరభద్రుని రూపంగాను ఉన్నది. శ్రీపాదుల వారు షోడశ కళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశం ఇదియే అని విష్ణువు చెప్పెను. 16 సంవత్సరముల వయస్సులోనే వారు పీఠికాపురంని వదిలి వెళ్ళిపోయిరి. వారు బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపులగుటచే వారిని షోడశ కళా ప్రపూర్ణులుగా తెలుసుకొనవలెను. దేవతల వివిధ స్వరూపములు. ప్రకృతి విష్ణు స్వరూపమగుటచే 5 దశాంశలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మశివునిలో దశాంశ రూపుడయను. కారణం సుస్పష్టమే. చేతన రూపుడైన శివుడు ప్రధానుడు. మిథ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపమగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశ రూపుడు. ఇట్టి దశాంశ రూప బ్రహ్మకు ఏకాంకం ప్రతీకము. ఇటువంటి ఏకాంకము 2 మొదలుకొని 9 వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించి ఉంది. అందుచేత బ్రహ్మకు నవ ప్రజాపతి స్వరూపం సిద్ధించెను. 16, 100, 1000 అనేది 3 పదములలో చివరి 2 పదములు ముక్తానుబంధ రీతిగా గణింపబడి 116, 1116 అనేడి రూపం పొందినవి. వీటిని 10చే భాగించిన ఎడల సృష్టి అందలి వివిధ వస్తు సముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను 2 పూర్ణాంకములు, బ్రహ్మకు 111 అను 3 పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణం దానం చేయవారికి బ్రహ్మజ్ఞానం కలుగునని చెప్పబడింది. త్రిదక్షిణలను దానం చేయటం వలన శరీరం, ధనం, మనస్సు అను 3ంటిని దానం చేసిన వాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యంను దానం చేయుట గత జగత్తును దానం చేసిన ఫలము లభించుచున్నది. పిండాండ దానం జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపంగా కలది. ప్రాతస్సవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనం అనున్నది గాయత్రి త్రిష్టప్ జగతి ఛందస్ సంబంధమైన వర్ణములు. అనగా గాయత్రికి 24, త్రిష్టప్నకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన ఈ పిండాండ దానము వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్య దాన ఫలము లభించును. సావిత్రి కాటక చయన ఫలితమే శ్రీపాదుల అవతారం. సర్వబుద్ధి ప్రవత్తులను ప్రేరేపించున్నది సవితృమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు, అదే గాయత్రీమాత. ఆమె 24కు ప్రతీక. 9 అనున్నది బ్రహ్మస్వరూపము, 8 అనున్నది మాయాస్వరూపము. త్రేతాయుగం నందు భరద్వాజ మహర్షి పీఠికాపురంలో సావిత్రి కాటక చయనం చేయుట వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈనాడు పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంన ఆవిర్భవించినది శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును, అర్ధనారీశ్వరం నుండి జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మ మార్గంన ప్రవేశపెట్టుటకు వచ్చిన మహా అవతారమే తానని తెలియచేస్తూ దో చౌపాతి దేవు లక్ష్మి అని భిక్షను అడిగారు. వారి వాక్కులకు, లీలలకు, బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణంను ఎవరునూ ఎరగజాలరు. ఈ నవ వ్యాకరణకు వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. కృష్ణదాసు వలన నేను ఎన్నో విషయములను వింటిని, మరెన్నో క్రొత్త సంగతులను తెలుసుకొనిటి. పాండిత్య జనిత అహంకారం కలిగిన వారు ఎంత మాత్రము శ్రీపాదుల వారి కటాక్షంను పొందజాలరు. కృష్ణదాసు ఇలా చెప్పడం ప్రారంభించెను. శ్రీపాదుల వారు పిపీలకాది బ్రహ్మ పర్యంతం వ్యాపించి ఉన్నారు. ఒకసారి నరసింహవర్మ గారి పొలములో శ్రీపాదుల వారితో వర్మగారు విశ్రాంతి తీసుకొనుచుండిరి.
అచ్చటకు ఎన్నో తాచుపాములు వచ్చాయి. శ్రీపాదుల వారు విచిత్రంగా ప్రతి తాచుపాముకు దాని మొండెం నుండి తలను విడదీశారు. వాటిని అన్నిటినీ గుట్టలు గుట్టలుగా పక్కకు వేశారు. చాలా పెద్ద చీమలు, ఇదివరకు ఎవరూ కనీవిని ఎరగనివి అక్కడికి చేరినవి. వర్మగారు నిద్రావస్థలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకూడదని ఆ చీమలన్నిటినీ శ్రీపాదుల వారు చంపివేసిరి. ఇంతలో వర్మగారు మేల్కొన్నారు. చచ్చిపడి ఉన్న చీమలను చూసి జాలిపడ్డారు. శ్రీపాదుల వారు చిరునవ్వుతో ఇలా అన్నారు: రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమం. ఈ విచిత్ర పిపీలికములకు వింత రాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు, చూడమనిరి. ఇంతలో వింత కాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చింది. అది ఆ చీమలన్నిటికీ ప్రదక్షిణం చేసింది. వెంటనే ఆ చీమలన్నీయూ బతికినవి. శ్రీపాదుల వారు మందహాసంతో, ఈ చీమల రాజునకు సంజీవిని శక్తి ఉంది. ఆ శక్తితో తన వారిని అది రక్షించుకుంది. ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాత. నీవు కోరితే ప్రతి క్షణక్షణం ఈ రకమైన లీలలను ఎన్నైనా చూపగలను అన్నారు. ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్న నాగుపాములను చూసి ఆశ్చర్యం పొందారు. ఇది కూడా శ్రీపాదుల వారి పనే అని గమనించారు. అంతటా శ్రీపాదుల వారు ఒక నాగుపాము మొండెంనకు వేరొక నాగుపాము తలను చేర్చి తమ దివ్యహస్తంతో నిమిరారు. వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాయి. ఆ నాగుపాములు ఎందుకు వచ్చినవో, వాటిని శ్రీపాదుల వారు ఎందుకు అలా చేశారో ఎవరికెరక. ఈ విషయంను నేను శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇలా అన్నారు: రాహుగ్రహ బలం చాలనప్పుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకం ఎదురై కొండ చిలువ బంధంలో ఉన్నట్లు అనుభవమగును. దీనినే కొంతమంది కాలసర్పయోగం అందురు. రాహువు సర్పములకు అధిదేవత. ఈ రకములైన ఆటంకములను కలగచేయు సర్పములు మన కళ్ళకి కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును ఈ రకంగా పరిహరించి నా భక్తులకు సుఖ సంతోషములను కలుగజేయుచుంటిని. మేము కురుంగడ్డకు క్షేమంగా చేరుకుంటుమి. శ్రీపాదుల వారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.